హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిప్యూటీ ట్రేడర్ తెలుగు అశోక్ అండి. ఈ వారం మనము పోయిన నెలలో ఇచ్చుకున్న స్టాక్స్ అవి ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి, లాభంలో ఉన్నాయా నష్టంలో ఉన్నాయా అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. మన అనాలిసిస్ మన మన నేను చేసిన అనాలిసిస్ అనేది కరెక్ట్ అయితే అది లాభంలోనే ఉండి తీరాలి. కానీ ఇప్పుడు రియల్గా దీన్ని ఒక ఎక్సెల్ షీట్ ద్వారానే మనము రేట్లు అనేది వేసుకుని దాంట్లో ఎంత లాభం వచ్చింది అనేది కూడా పక్కపక్కనే వేసుకుందాము. ఎంత నష్టం, ఏ స్టాక్లో ఎంత నష్టం వచ్చింది అనేది కూడా వేద్దాము. ఓకే అండి. ఇకపోతే ఎక్సెల్ షీట్ అనేది తీస్తున్నాను, ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఐనాక్స్ ఇండియా వచ్చేసి మనము 894లో చెప్పుకున్నాం కదా, అది వచ్చేసి 1295 హై చేసింది. ఈరోజు వచ్చేసి 1276 క్లోజ్ అవ్వడం జరిగింది. దీంట్లో ప్రాఫిట్ వచ్చేసి 2400 రూపాయలు మనకు ప్రాఫిట్గా కనబడుతుంది. ఇకపోతే బాలకృష్ణ పేపర్స్ అనేది మనం ఇచ్చాము. ఎంట్రీ వచ్చేసి 46, ఇప్పుడు వచ్చేసి 39, హై 46 నుంచి 10 రూపీస్ పెరిగింది. కానీ ఇప్పుడు మనం ఇంకా క్లోజ్ చేసుకోలేదు కాబట్టి 57, దాంట్లో మనము లాభం నష్టమే వేద్దాము. లాభం ఇచ్చి మళ్ళా డౌన్కి రావడం జరిగింది. విపుల్ ఇండియా వచ్చేసి మనము 15లో ఇచ్చుకుంటే ఈరోజు 24 రూపాయల 30 పైసలు ఉంది. దాంట్లో ఇన్కమ్ వచ్చేసి 3325. పొద్దురు హౌసింగ్ వచ్చేసి మనకు 440 రూపాయల నష్టంలో కనబడుతూ ఉంది. క్రిస్టి వెంచర్స్ వచ్చేసి 1755 మనకు ఇన్కంలో ఉన్నట్టు కనబడుతుంది. ఇంకోటి వచ్చేసి డీప్ రియాలిటీ వచ్చేసి 1340 లాభంలో కనబడుతుంది. అలాగే అవన్మోర్ వచ్చేసి కాస్ట్ ఉందండి. జిఎఫ్ఎల్ లిమిటెడ్ వచ్చేసి 1740 రూపాయలు మనకు లాభంలో కనబడుతూ ఉంది. రెలిగేర్ వచ్చేసి కాస్ట్ అనేది ఉంది. శాంతి ఓవర్సీస్ అనేది 1800 లాభంలో ఉంది. ఓస్వాల్ గ్రీన్ వచ్చేసి మనకు కాస్ట్ అనేది నడచడం జరుగుతూ ఉంది. విలియమ్సన్ మేఘనార్ వచ్చేసి మనకు కాస్ట్ నుంచి కాస్ట్లోనే నడుస్తూ ఉంది. మెగాసాఫ్ట్ వచ్చేసి మనకు 4600 ప్రాఫిట్ అనేది, ఇది ఒక్కటి మనకు 1+1 అంటే ₹1కి ₹1 ఇచ్చిందని చెప్పుకోవాలి. మహారాష్ట్ర అపెక్స్ వచ్చేసి మనకు 162 ఇచ్చినాం కదా, ఈరోజు 183 వరకు వెళ్ళి అలా తర్వాత 145కి వచ్చింది. కానీ దీంట్లో మనము 183 అనేది క్యాల్కులేషన్ చేయడం జరిగింది. 162 ఇచ్చాము. 183లో క్లోజ్ చేసుకున్న 630 రూపాయలు వచ్చేది. ఇంకొకటి వచ్చేసి పీవీపీ వచ్చేసి 1300 లాభంలో ఉంది. ఇంకోటి వచ్చేసి 1650 రూపాయలు ఆల్ఫా జియో అని, అది కూడా లాభంలో ఉంది. టోటల్గా చూసుకుంటే మనకు 1 2 3 4 5 6 7 8 9 10 టోటల్ 16 స్టాక్స్లో 10 స్టాక్స్ మంచి ఇన్కంలో ఉన్నాయి. అలాగే 1 2 3 4 5 స్టాక్స్ కాస్ట్ ఉన్నాయి. రెండు మాత్రం కొంచెం కొద్దిగా నష్టంలో ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే మన పెట్టుబడి వచ్చేసి 77,574 అయింది. మన ఇన్కమ్ వచ్చేసి టోటల్ ఇన్కమ్స్ వచ్చేసి ఇది వచ్చేసి మనం పెట్టిన పెట్టుబడి అండి. ఇది వచ్చేసి మనము తీసుకున్న ఆదాయము. ఇది వచ్చేసి ప్రజెంట్ నష్టంలో ఉన్నటువంటి షేర్స్ యొక్క విలువ. మొత్తం ఈ రెండిట్లో తీసేసుకుంటే 19,500 రూపాయలు మాత్రం మనకు ప్రజెంట్ లాభం కనబడుతుంది. అంటే 25% మనకి ఇప్పటికి 1 మంత్లోనే మన పోర్ట్ఫోలియో అనేది బిల్డ్ కావడం జరిగింది. ఈరోజు ఈ విధంగా ఇట్లే క్లోజ్ చేసుకునే కూడా మీకు 25% ఇన్కమ్తో క్లోజ్ చేసుకున్నారు. నష్టాలలో ఉండేటివి, లాభాలలో ఉండేవి, అసలు ఉండేటివి మొత్తం క్లోజ్ చేసుకోండి. 25% మీకు ఇన్కమ్ అనేది 1 మంత్లో జనరేషన్ చేసి ఇచ్చాను. నాకు ఇచ్చింది కేవలం 500 రూపాయలు మాత్రమే, మీకు వచ్చింది 19,500. ఈ విధంగా ఉంటుంది మనది. కాబట్టి ప్రతి ఎక్సెల్ షీట్ని మర్చిపోకుండా, మీరు 500 భారం అనుకోకుండా ఖచ్చితంగా మీరు నా ఎక్సెల్ షీట్ని తీసుకొని ఈ విధంగా లాభాలు ఆర్జించాల్సిందిగా
కోరుచున్నాను. ఇది అండి మన గ్రూప్ యొక్క ట్రాక్ రికార్డ్ అండి ఇది. ఓకే, థ్యాంక్ యూ. అలాగే ఇప్పుడు కొత్తగా రాబోయే ఎక్సెల్ షీట్ కూడా మంచి మంచి స్టాక్స్ అనేది సెలెక్షన్ చేయడం జరిగింది. దీనికి కూడా కాస్ట్ 500 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నాను. మీరు 1 or 2 months హోల్డ్ చేయగలిగితే దానిలో కూడా మంచి 25% నుంచి 30% రిటర్న్ రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. కాబట్టి దీన్ని ఎగ్జిట్ అయ్యి లా లాభంలో ఉన్నారు కాబట్టి నెక్స్ట్ ఈ ఎక్సెల్ షీట్ని మీరు పర్చేజ్ చేయొచ్చు. మర్చిపోకుండా మీరు ప్రతి ఒక్కరూ ఈ ఎక్సెల్ షీట్ పార్టిసిపేషన్ అనేది చేయాలి. ఓకే అండి, థ్యాంక్ యూ.